నిన్న మనం చూసుకుంటే 5 గంటల్లో 4000 విజ్ఞప్తులు. నారా లోకేష్ ట్రెండింగ్ నేమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుకున్నా కూడా. మంగళగిరి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళగానే 4000 విజ్ఞప్తులు. వికలాంగులు అవ్వనండి, వృద్ధులు అవ్వనండి, చిన్నపిల్లలు అవ్వనండి, పసిపిల్లలు తీసుకుని పేరెంట్స్ అవ్వనండి, సింగిల్ ఉమెన్ అవ్వనండి, ఏ కష్టంలో ఉన్న కేర్ ఆఫ్ నారా లోకేష్ అన్నట్టుగా నిన్న వరదలాగా జనాలు వచ్చి పడ్డారు. లోకేష్ 70వ రోజు ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా? లాస్ట్ 5 ఏళ్ళు ఎక్కడన్నా ప్రజలు కలవగలిగారా నేతల్ని? లుక్ ఎట్ దిస్ మ్యాన్, ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇదివరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కంపారిజన్ ఇక్కడ ఇచ్చి తీరాలి నేను. చిన్నపిల్లల హైట్ బట్టి వాళ్ళ ఐస్ టు ఐస్ చూడాలన్నప్పుడు వంగి వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళకి చెప్పేది అర్థమవుతుంది అనేది ఒక సేయింగ్ ఉండేది. దానికి నిర్వచనంగా లేడీ డయానా అలాగే వంగి నుంచునేవాళ్ళు. టు మీట్ ఐస్ టు ఐస్, ఖచ్చితంగా నుంచుని చూడడం కంటే వంగి పిల్లల్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ మర్యాద ఇచ్చినట్టు కూడా. అది వృద్ధులు కూర్చున్నా, హ్యాండిక్యాప్డ్ కూర్చున్నా వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ మనం వంగటం మర్యాద మాట్లాడేటప్పుడు. లుక్ ఎట్ దిస్ పిక్చర్, పర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతుంది. ఇక్కడ ఎంతమంది వికలాంగులు కూర్చుని ఉన్నా కూడా ప్రజా దర్బార్లో దివ్యాంగుల సమస్యల్ని ఆలకిస్తున్న మంత్రి లోకేష్. సీ హౌ కన్సిడరేట్ హీస్. ఇలాంటి ఆర్టికల్స్ చేయాలన్న ఉత్సాహం వస్తుంది ప్రతి ఒక్కరికి. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే మీరంతా మమ్మల్ని విమర్శించేది అదంతా వదిలేసేయండి. లోకేష్ గారు 70 రోజు ప్రతి ఒక్కరి నుంచి వినతి స్వీకరణ. సొంత తల్లి చెల్లిని తరిమేసిన జగన్కు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందని లోకేష్ గారు కూడా ప్రశ్నించారు. ఖచ్చితంగా దీని గురించి ఎవరూ కండెమ్ చేయలేము. ఈ వర్డ్ని, మదర్ని సిస్టర్ని పక్కకి గెంటేసి వాళ్ళ గురించి పట్టించుకొని ఇతను ఏం చేయగలుగుతాడు?